రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ ఫైనల్ షెడ్యూల్ కి ముందే ఫౌజీతో బిజీ అయ్యాడు. ఏకంగా 20 రోజులు ఈ సినిమా షూటింగ్ కే కేటాయించి ఆ పనుల్లోనే బిజీ అయ్యాడు. ఇలాంటి టైంలో కల్కి 2 ప్రాజెక్ట్ లో కదలిక వచ్చింది. జూన్ నుంచే కల్కి 2 షూటింగ్ షురూ అయ్యేలా ఉంది. నిజానికి జూన్ లో సందీప్ రెడ్డి వంగ మూవీ స్పిరిట్ షూటింగ్ మొదలవ్వాలి. అలానే ప్లాన్ చేశారు. కేవలం ఫౌజీ వల్లే సంక్రాంతికి మొదలవ్వాల్సిన స్పిరిట్ జూన్ కి షిఫ్ట్ చేశారన్నారు. ఇప్పుడు కల్కి 2 వల్ల మళ్ళీ స్పిరిట్ షూటింగ్ ఇంకాస్త ముందుకు వాయిదా పడుతుందా అంటే ఛాన్సే లేదు. పక్కాగా స్పిరిట్ మూవీ జూన్ లోనే మొదలవుతుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది. మరెలా జూన్ లోనే కల్కి 2 షూటింగ్ సాధ్యమవుతుంది? అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు నాగశ్విన్. ఏకంగా సందీప్ రెడ్డి వంగనే కన్విన్స్ చేశాడు. స్పిరిట్ షూటింగ్ ని వాయిదా వేయకుండా కల్కి 2 ని మొదలు పెట్టేలా తన ప్లానింగ్ తో మతి పోగొడుతున్నాడు. అదెలానో మీరే చూసేయండి. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2 జూన్ 3rd వీక్ లేదంటే లాస్ట్ వీక్ సెట్స్ పైకి వెళ్లేలా కనిపిస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ పనులను షురూ చేశాడు డైరెక్టర్ నాగశ్విన్. కానీ రియాలిటీ చూస్తే ఫౌజీ కోసం 20 రోజులు డేట్లు ఇచ్చి ఆ తర్వాత ది రాజాసాబ్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. ఇలాంటి టైట్ షెడ్యూల్కి తోడు జూన్లో స్పిరిట్ మూవీ రెగ్యులర్ షూటింగ్ని ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. సంక్రాంతికి సినిమాను లాంచ్ చేసి ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనుకున్నారు. కుదిరితే మార్చిలోనే మొదలు పెట్టాలి అనుకున్నారు. కానీ ఫౌజీలో ప్రభాస్ లుక్కి, స్పిరిట్లో రెబల్ స్టార్ లుక్కి చాలా మార్పు ఉంటుంది. కాబట్టి ఒకేసారి ప్యారలల్గా 2 మూవీలు తెరకెక్కడం అంటే కష్టం. అందుకే మే వరకు ఆగేందుకు సందీప్ రెడ్డి వంగ సిద్ధమయ్యాడు. కట్ చేస్తే మే ఎండ్ లేదంటే జూన్లో స్పిరిట్ షూటింగ్ షురూ అనుకుంటే సీన్లోకి నాగ్ అశ్విన్ వచ్చాడు. కల్కి 2ని పట్టాలెక్కిస్తున్నాడు. హనూర్ రాఘవపూడి కోసం ఆగిన సందీప్ మళ్ళీ నాగ్ అశ్విన్ కోసం ఆగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే స్పిరిట్ను పూర్తి చేసి యానిమల్ పార్క్ను కూడా పట్టాలెక్కించాల్సిన అవసరం సందీప్కి ఉంది. కాబట్టి కల్కి 2 కోసం స్పిరిట్ మూవీని సైడ్ చేసే ఛాన్సే లేదు. అయినా అవసరం లేదంటున్నాడు నాగ్ అశ్విన్. ఎందుకంటే స్పిరిట్ కల్కి 2 2 ప్యారలల్గా తెరకెక్కిస్తారట. అదే నిజమైతే ప్యారలల్గా 2 మూవీలు తీసే వీలుంటే ఫౌజీతో పాటే స్పిరిట్ని సందీప్ తీసేవాడు. కానీ అక్కడ కుదిరింది ఇక్కడెలా కుదురుతుంది? అక్కడే ట్విస్ట్ ఉంది. నిజంగా ఇది కుదిరేలాగే ఉంది. ఎందుకంటే కల్కి 2 మూవీ స్టోరీ లైన్ కర్ణ 3102 BC అంటే కర్ణుడిగా ప్రభాస్ పాత్ర మీదే 80% షూటింగ్ ఉంటుంది. అలాగే లాంగ్ హెయిర్ తాలూకు విగ్తోనే పని. కాబట్టి స్పిరిట్ కోసం ప్రభాస్ ఏ లుక్ని మార్చుకున్నా ఆ లుక్ విగ్ వేసి కల్కి 2 ప్లాన్ చేస్తున్నట్ట నాగ్ అశ్విన్. ఇక భైరవ్ పాత్ర తాలూకు షూటింగ్ని స్పిరిట్ టాకీ పార్ట్ పూర్తయ్యాక ప్లాన్ చేస్తాట. ఇలా పక్కా అడ్జస్టింగ్ ప్లాన్తో నాగ్ అశ్విన్ కల్కి 2ని పట్టాలెక్కించబోతున్నాడు. ముందుగా కమల్, దీపికా పడుకునే కాంబినేషన్ సీన్లు తీసేందుకు ప్రిపరేషన్లో ఉన్నాడు.